వాట్సాప్ వాడేవారందరికి ఒక పెద్ద అప్డేట్. ఇంక నుంచి మీరు మీ యొక్క మొబైల్ నంబర్ అయితే మీరు చాట్ అయితే చేయక్కర్లేదు. సో, ఇంక నుంచి మీ యూజర్ నేమ్‌తో మీరు చాట్ చేస్తే సరిపోతుంది. సో, దీని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వాట్సాప్ త్వరలో మనకి యూజర్ నేమ్ ఫీచర్ అయితే తీసుకురాబోతుంది. సో, అంటే ప్రస్తుతం ఎవరైతే నంబర్స్‌తో చాట్ చేస్తున్నారో, సో, వాళ్ళ యొక్క మొబైల్ నంబర్స్ అయితే చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇంక నుంచి వాళ్ళ యొక్క యూజర్ నేమ్ మాత్రం కనిపిస్తుందనమాట. ఇదొచ్చేసి మనకి యాస్ ఇట్ ఈస్ లైక్ టెలిగ్రామ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఆ వేలో అయితే ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, లేదంటే స్మాల్ బిజినెస్ యూనిట్ ఎవరైతే వాట్సాప్ నుంచి బిజినెస్ రన్ చేస్తూ ఉంటారో, సో, ఇలాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. కానీ దీంట్లో మనకు ఒక ప్రాబ్లమ్ గూడా ఉంది. ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీస్ ఉంటారో పెద్ద పెద్ద వాళ్ళు. సో, అలాంటి యూజర్ నేమ్స్‌తో ఫేక్ ఐడీస్‌తో కూడా చాట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ దీనికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ని అయితే తీసుకురాబోతుంది. అదొచ్చేసి మనకి అథెంటికేషన్ అయితే తెస్తదనమాట మనకి యూజర్ నేమ్‌కి కూడా. సో, ఆ విధంగా ఏంటంటే ఎవరైనా మెసేజ్ చేయాలంటే అన్‌నోన్ నంబర్స్ నుంచి మనకి యూజర్ నేమ్‌తో మెసేజ్ వస్తే మనమైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు ఒరిజినలా కాదా అని. ఈ ఫీచర్ ప్రస్తుతానికి మనకు బీటా టెస్టింగ్‌లో అయితే ఉంది. సో, రాను పోను మనకి ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఫైనల్‌గా వాట్సాప్ యొక్క కొత్త యూజర్ నేమ్ ఫీచర్ అయితే. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ సాయి సైనింగ్ ఆఫ్.